అపోస్తలుడైన పౌలు ఎఫెసోసులో ఉన్న విశ్వాసులకు తెలియపరుస్తున్నారు. ఏలైనగా మనం పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఈరోజు మనం మనుషులతో పోరాడి గెలవడానికి ప్రయత్నం చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, పోరాడాల్సింది మనుషులతో కాదు, మనుషులలో పనిచేస్తున్న అంధకార శక్తులతో. కుటుంబాలను శిథిలం చేయడానికి ప్రయత్నిస్తున్న చీకటి శక్తులతోనే మన పోరాటం శరీరులతో కాదు, ఆత్మలతో, దురాత్మలతో మనం పోరాడాలి. కుటుంబాన్ని విడదీయడానికి, యవనస్తులను పాడు చేయడానికి, వారి జీవితాన్ని సుందరమైన వాగ్దానములలోనికి ఆకర్షించి నాశనం చేయుచున్న ఒక దురాత్మ తిరుగులాడుచున్నాడు. అందులో నుంచి మన పిల్లలను ప్రొటెక్ట్ చేయడానికి ఆత్మలో పోరాడాల్సినటువంటి అవసరం. ఎందుకంటే పిల్లలకే తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారని, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వారి ఏ ఉద్దేశం కలిగి ఉన్నారు, వారికి అన్నీ ఒక ఈజీ గోయింగ్ మెథడ్ వారు పాటిస్తున్నారు. ఏది అవైలబులో అది అందుకునేటువంటి ఒక సిచ్యువేషన్, అది చాలా డేంజరస్, అది వారి జీవితాన్ని కుప్పకూలుస్తుందని తెలియకుండా వారు వెళ్తున్నారు. 2 సంవత్సరాల బాబు దగ్గర ఒక దీపం ముట్టించి పెట్టండి, వాడు దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. కొవ్వొత్తి వెలుగుతుంది, బాబు ఆ నిప్పును పట్టుకోవడానికి వెళ్తాడు. అయ్యో నానా వద్దు, కాలుతుంది అని చెప్తే వాడికి అర్థం కాదు. కాలడం ఏంటండి, ఇది చాలా అందమైన కలర్, బ్యూటిఫుల్ ఉంది, నేను పట్టుకుంటా. వాడు పట్టుకున్నాడు, చెయ్యి కాలింది. వెంటనే ఎవరు చెయ్యి గుంచుమని చెప్పకు, వాడే గుంచుతాడు. పెట్టాడు, గుంచాడు, వానికి అర్థమైంది. ఎవరు నేర్పించారు? అది ప్రకృతి నేర్పించింది. వానికి చెయ్యి కాలింది, వాడు వెంటనే గుంజుకున్నాడు. మనం చెయ్యి కాలేదాకా చెప్తే అర్థం కాదు. ఈనాటి యవనస్తులు కూడా అలాగనే, వారి విలువైన జీవితం, సుందరమైన జీవితం, దేవుడు ప్రణాళిక వేసిన రీతిగా వారు వెళితే 100 సంవత్సరాలు వారు ఎంజాయ్ చేస్తారు లైఫ్ను. ఆ దేవుని ప్రణాళిక నుంచి వారి పక్కకు తొలగి చాలా ఫాస్ట్గా లైఫ్ ఎంజాయ్ చేయడం మొదలు పెడితే 10-15 సంవత్సరాల్లో కుప్పగూలుతారు. 100 సంవత్సరాలు ఎంజాయ్ చేయడానికి దేవుడు పెట్టిన జీవితం 10 సంవత్సరాల్లో కుప్పగూలి వారి చేతులు ఎత్తేస్తారు. ఆ తర్వాత వారికి ఏమన్నా తెలుసా? డిప్రెషన్, యాంగ్జైటీ, ఈ ప్రాబ్లమ్స్, లోన్లీనెస్. వారికి ఎవరిని చూడడం ఇష్టం ఉండదు, ఎవరి ముఖం చూడడం ఇష్టం ఉండదు, వారికి ఎప్పుడు లోన్లీగా ఉండాలి. వాట్ హ్యాపెన్ టు యూ? ఐ మేడ్ ఎ మిస్టేక్. ఆ మిస్టేక్ జరగకుండా ఉండడానికే దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నారు. మెరిసేదాన్ని బంగారం కాదు సుమి, జాగ్రత్త. బంగారమును తీసుకుపోయిస్తే బంగారములో అమ్ముతున్న వ్యక్తికే తెలియదు, బంగారం తయారు చేస్తున్న వ్యక్తికే తెలియదు ఇది నిజంగా బంగారమా కాదా అని. వారు ఏం చేస్తారు? ఒక రాయి మీద దాన్ని రాకుతూ, ఇది వేస్ట్ అండి. రోజు బంగారం హ్యాండిల్ చేసే వ్యక్తి చేతికి ఇచ్చేదే బంగారం అని వారు గుర్తుపట్టలేకపోతున్నారు. ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ that you need to be very careful in handling your days. You must be very much careful about your friendship. మెరిసేదాన్ని బంగారం కాదు అనేటువంటి మాట మీ హృదయ పలక మీద రాసుకోవాలి.